ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 18 సంవత్సరాల నిరీక్షణలో మొట్టమొదటిసారిగా టైటిల్ కొట్టిన జట్టుగా రికార్డులోకి ఎక్కింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో దేశవ్యాప్తంగా బెంగళూరు జట్టును ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. బెంగళూరు అభిమానులకు శుభవార్త. టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం అదిరిపోయే ప్రకటన చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు విధాన సౌధ నుంచి చిన్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం మొదట ట్రాఫిక్ వల్ల ప్యారెడ్కు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పిన పోలీసులు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బంపర్ ప్రకటన ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు అలాగే ప్లేయర్స్కు అదిరిపోయే శుభవార్త చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన సౌధలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ప్లేయర్లు అందరికీ సన్మానం చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ సేన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లు కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకున్నారు. వేలాది మంది అభిమానుల నడుమ ప్లేయర్లందరూ బస్సులో ర్యాలీగా చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనుష్క శర్మ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్లు కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకున్నారు. వేలాది మంది అభిమానుల నడుమ ప్లేయర్లందరూ బస్సులో ర్యాలీగా చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనుష్క శర్మ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్కమ్ చెప్పారు.